గురుగారు మీ సినీ ప్రస్థానంలో మొత్తం సినీ కెరీర్లో మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? అన్ని ఫన్నీయేగా. అన్ని ఫన్నీయే, మీకు బాగా మనసుకు నచ్చుకొని కొన్నేళ్ల తర్వాత కూడా అది గుర్తు పెట్టుకునే అవి విధంగా. చెప్పజాలని ప్రశ్న. ఉమ్, నేను ఆన్సర్లు చెప్పాలంటే అన్ని సినిమాలై అన్ని క్యారెక్టర్లే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ, నా క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్లే. అవునులేండి. కానీ ఉమ్, మామగారు కామెడీ క్యారెక్టర్ కదా అద్భుతమైన కామెడీ క్యారెక్టర్ కదా, మాయలోడు కామెడీ క్యారెక్టర్ కదా, ఇంకా అద్భుతం, చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్ కదా, సూపర్. పెదరాయుడు కామెడీ క్యారెక్టర్ కదా. అవును. ఏ సినిమా అయినా తీసుకోండి, ఉమ్, ఒక సినిమా ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు తీసుకోండి, అవునవును. అట్లా ఏ సినిమా అయినా తీసుకోండి. ఉమ్. చేసిందే చేశాడురా బాబు మోహన్ అని కానీ, క్యారెక్టర్ల గురించి అడగట్లేదు నేను, వ్యక్తిగతంగా మీకు నటన నటన గురించి కూడా అడగట్లా. మరి మీకు వ్యక్తిగతంగా మీ సినీ కెరీర్ లో రియల్ గా జరిగిన సంఘటన ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా? అబ్బో ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఆ, చాలా ఉన్నాయి. మరవలేనివి, అసలు ఊహించనివి ఉన్నాయి. కానీ ఒకటి నేను సర్ప్రైజ్ అయింది ఒకటి ఉంది, ఉమ్, కబక్ నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. చెప్పండి. మీ లైఫ్ లేదనండి. నేను ట్రైన్లో వెళ్తున్నా, రాజమండ్రిలో దిగాలి. మేము ఎప్పుడు బండి కదిలేటప్పుడు వచ్చి ఎక్కడమే హడావుడిగా. అదే సరే ఎక్కి అమ్మయ్యా ఇంకా కాసేపు అయితే ట్రైన్ వెళ్ళిపోయేదిరా అనుకుంటూ కూర్చున్నాను. ఒక అతను సూట్ వేసుకొని స్టైల్గా ఇట్లా కూర్చొని ఉన్నాడు. ఉమ్, బ్లూ సూటు, టై, రెడ్ టై, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు. నీ అమ్మాయి ఎవరో ఏదో చాలా పెద్ద మనిషి అయి ఉంటాడు. ఎందుకని నేను ఆపోజిట్ దీంట్లో బర్త్లో కూర్చొని ఉన్నా. కొంచెం సికింద్రాబాద్ దాటింది. అందాజుగా ఒక 15-20 నిమిషాల తర్వాత నేను ఎక్కడో ఏ ఫారం నుంచి వస్తుండో అనుకున్నాను. బాబుమోహన్ గారు అన్నాడు. అమ్మాయి సార్ షూటింగ్కా అన్నాడు రెండవ మాట. అవును సార్. ఏంటోనండి మా మనవడు స్కూల్ నుంచి వస్తాడు, వచ్చేటప్పుడు అదేదో పాట పాడుకుంటూ వస్తాడండి, అంత బువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమని పాడుకుంటూ వస్తాడండి అన్నాడు. ఆ సూట్ ఏంటి, ఆ డిగ్నిటీ ఏంటి, పువ్వు ఉంటే ఏమో పాట పాడుతుండే ఏంటి అనుకున్నా. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను జడ్జి, వైజాగ్లో జడ్జి అన్నాడు. అంటే ఒక జడ్జి పువ్వుంటే ఏమో కూరుంటే ఏమో పాట పాడిండంటే ట్రైన్లో, అది ఎంత సర్ప్రైజ్ చెప్పండి. అంతే కదా సార్. అవును. ఇంకేదైనా ప్రేమాభిషేకం పాట, అక్కినేని నాగేశ్వరరావు గారి పాడితే ఒక పాట, అది కూడా ఆయన ఆ సూట్లో ఆ డిగ్నిఫైడ్ దీంట్లో పాట పాడటం ఏంటి అసలు? అంతే అది కూడా నేను అడుక్కునే పాట పాడటం ఏంటి? అలాంటి ఎన్నో నేను ఈ మధ్యనే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళానండి. ఓకే. నన్ను కొంతమంది తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో కళ్యాణం చేయించారు అక్కడ, ఒక 200-300 మంది. ఈ ఆర్బిఎం కంపెనీ వాళ్ళు, అదే అసోసియేషన్ వాళ్ళు. వెళ్తే ఒక ముసలమ్మ ఇట్టిట్టు నడుస్తుంది. నన్ను చూడంగానే పాయే అన్నది. అంటే అన్నది పువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమో పాట పాడుతుంది ముసలమ్మ. నేను ఆగి ఆ అమ్మని ఇట్లా పట్టుకొని, చాలా సంతోషమ్మా, నువ్వు ఎప్పుడు ఇట్లే నవ్వుకుంటుండమ్మా అనుకుంటూ వెళ్ళిపోయాను. అట్లా ఎన్నో చినుకు కందెలతో అని, బుచికి అని, ఎందుకు ఏమిటేరా అని, ఇవన్నీ నా ఊత పదాలు అన్నీ నన్ను అంటుంటారు. అన్ని పేర్లు నాకే. ఇంకా కొంతమంది ఆ బిగినింగ్లో అయితే పాయగాడు అనేది, అదే పాయగాడు ఏంటో అట్లా ఎన్నెన్నో అందుకనే చెప్పలేరన్నా. అంటే మీ మేనరిజము తరతరాల ప్రేక్షకుల్లో వేళ్ళూనుకుపోయింది ఉన్నమాట చెప్పుకోవాలండి. అన్ని ఒకటి రెండు కాదండి, 1-2 కాదు, అన్ని